హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్. మనం ఒకసారి ఈ క్లాస్‌లో బెస్ట్ బుక్స్ ఫర్ ది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది చూద్దాం. మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితున్నప్పుడు ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కొనాలి, ఏంటివనేది ఒకసారి చూద్దాం. కొన్ని ఆల్రెడీ మనము స్క్రీన్ షాట్స్ తీసినా అవేమేమి ఏ సబ్జెక్ట్‌కి ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏందనేది క్లియర్‌గా మనం డీటెయిల్‌గా చూద్దాము. ఎన్ని తెలంగాణ ఎగ్జామ్స్‌కి ఏమేమి బుక్స్ ఉంటాయి, ఏవేవి చదవాలి, ఎలా అనేది ఒకసారి క్లియర్‌గా మనం డీటెయిల్‌గా చూద్దాము. మనం ఫస్ట్ గమనిస్తే ఇది ఏదైనా ఒక బెస్ట్ బుక్కు అని చెప్పడానికి ఇప్పుడు ఇదే బుక్ చదవాలని ఎలా చెప్తాం మనం? దీనికేందంటే మనకు ఏ బుక్ అయినా దాదాపు కంటెంట్ 60-80% సేమ్ ఉంటది. ఏ బుక్ ఏది తీసుకున్నా గాని. అయితే అందులో మనకు ఎంత ఈజీ అండర్‌స్టాండింగ్ ఉందా? బుక్ చదువుతున్నప్పుడు మనకు ఈజీగా అండర్‌స్టాండింగ్ అర్థమయ్యే రీతిలో ఉందా? అని చూసుకోవాలి. అదే విధంగా మిస్టేక్స్ ఏముండొద్దు. అంటే మాక్సిమం ఉండొద్దు. ఉన్నా గాని తక్కువ ఉండే బుక్ గాని మిస్టేక్స్ ఫ్రీ బుక్ అనేది చూజ్ జేసుకోవాలి. తర్వాత ఇంకా మనకు హైలైటర్స్ కొన్ని కొన్ని పదాలు గాని, ప్రీవియస్ క్వెషన్స్ గాని హైలైట్ జేసుకొనుంటే మనకి ఈజీ అయితది. మనం ఫస్ట్ టైమ్ చదివినప్పుడు గాని, వాళ్ళకి ఏమేమి కొద్దిగా బోల్డ్‌గా జేసుకొనుంటే మనకు ఈజీగా అర్థమైతది. వాటిని ఫోకస్‌గా గుర్తుపెట్టుకోనికి ట్రై జేయొచ్చు. మరి ఈ విధంగా ఉండి ఏమేం బుక్స్ ఉండయి. నేను ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఏ బుక్స్ చదివినా అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ గమనిస్తే ఇండియన్ జాగ్రఫీకి విన్నర్స్ పబ్లికేషన్ ఇది. విన్నర్స్ పబ్లికేషను మనకు ఇండియా ఉంటది. వరల్డ్, తెలంగాణ 3. ఈయన ఆథర్ వచ్చేసి జగన్‌మోహన్ రెడ్డి. బుక్ మంచిగుంటది. మీరు విన్నర్స్ పబ్లికేషన్స్‌కెళ్ళి విన్నర్స్ పబ్లికేషను ఆథర్ పేరొచ్చేసి జగన్‌మోహన్ రెడ్డి. ఈ బుక్ తీసుకున్నారనుకో, మీకు ఆల్రెడీ దీనెంట ప్రీవియస్ క్వెషన్ బుక్ గూడా వస్తది. ప్రీవియస్ క్వెషన్స్ పేపర్స్‌ది హ్మ్. ఒక బుక్‌లెట్ వస్తది ఫ్రీగా. ఇవి ప్రాక్టీస్ జేయాలి ఫస్ట్ ఇవి. మీరు ప్రాక్టీస్ జేసుకుంటా, ఇందులో ఉన్న కంటెంట్ మీరు చదువుతూ ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మీరు క్యాజువల్ రీడింగ్ ఇయ్యాలె. క్యాజువల్‌గా ఏం తెలీకపోతే క్యాజువల్ రీడ్ ఇయ్యాలె. సెకండ్ టైమ్ ఏం జేయాలె? ప్రీవియస్ క్వెషన్స్ నుంచే ఎళ్ళాలె. ప్రీవియస్ క్వెషన్ జూసుకొని, దాన్ని ప్రీవియస్ క్వెషన్‌లో వచ్చిన నియరర్ టాపిక్స్ వాటిపైన ఎక్కువ ఫోకస్ జేసుకుంటా వెళ్ళాలె. థర్డ్ టైము కొన్ని ఇంపార్టెంటివి ఉన్నాయి. వాటిని అండర్‌లైన్ జేసుకొని, తర్వాత వీటన్నిటి నుంచి ఒక సెల్ఫ్‌గా నోట్స్ ప్రిపేర్ జేసుకోవాలి. నోట్స్ మేకింగ్ జేసుకుంటే, మీకు ఫైనల్‌గా అన్ని బుక్కుల నుంచి కంటెంట్ మొత్తం మీ నోట్స్‌లోకొస్తది. ఇది ఇండియన్ జాగ్రఫీకి ఈ బుక్ బావుంటది. తర్వాత నెక్స్ట్ గమనిస్తే ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి సేమ్ విన్నర్స్ వాళ్ళది. ఆథర్ వచ్చేసి కృష్ణ ప్రదీప్ సార్‌ది. ఈ బుక్ బావుంటది. ఇందులో మొత్తము మీకు ప్రీవియస్ క్వెషన్ ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బుక్‌లెట్ వస్తది. తర్వాత ప్రతిది కాన్సెప్ట్ బేస్‌లో మనకు కేసెస్ సెపరేట్‌గుంటాయి ప్రతిదానికి. ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్స్ అనేసి సెపరేట్‌గా ఇస్తాడు. టేబుల్స్ ఉంటాయి ఎక్కువ. ఇట్లా మన ప్రిపరేషన్‌ని ఈజీగా ఇంకా క్లాసిఫై చేసి సింపుల్ నేర్చుకునే విధంగా చేసిర్రు. ఈ బుక్ బావుంటది. ఇది ఫాలో అవ్వచ్చు ఎవరైనా. నేను చెప్పే బుక్స్ అందరికి పనిచేస్తాయి. ఇప్పుడు
మన తెలంగాణలో కానిస్టేబుల్ గానీ, తర్వాత ఎస్ఐ గానీ, తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, గ్రూప్స్ 1, 2, 3 అండ్ 4 ఇట్లా మనకు పంచాయత్ సెక్రటరీ ఏవైనా ఇంకా అదర్ ఎగ్జామ్స్ దేనికైనా గానీ, ఈ కంటెంట్ సేమ్ 60-80% సిలబస్ సేమ్ ఉంటది. కనుక ఈ బుక్స్ అన్నీ యూజ్ అయితాయి. అందరికి యూజ్ అయితాయి. ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత సబ్జెక్ట్ గమనిస్తే ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ సేమ్ విన్నర్స్ పబ్లికేషనే. నేను ప్రిపేర్ అయినవి డీటెయిల్‌గా 2, 3 టైమ్స్ చదివిన బుక్స్ మాత్రమే చెప్తున్నా. ఇంకా వేరే బుక్స్ ఉండొచ్చు. ఇవైతే నేను 2, 3 టైమ్స్ చదివి ఇందులో నుంచి నోట్ చేసుకొని నాకు గూడా జాబ్ వచ్చింది గనుక, మనకి మంచిగా అనిపించినవి చెప్తున్నా. ఇండియన్ హిస్టరీ గమనిస్తే సీనియర్‌సార్ పబ్లికేషన్ సేమ్ విన్నర్స్ పబ్లికేషన్. విన్నర్స్ సీనియర్‌సార్. ఇది సీనియర్‌సార్‌ది పబ్లికేషన్ బుక్ బావుంటది. ప్రీవియస్ క్వెషన్స్ బుక్ వస్తది. అది గూడా ప్రాక్టీస్ జేయాలె. కంటెంట్ నేర్చుకోవాలె. తర్వాత ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ గమనిస్తే, మనకు ఓన్లీ ఇండియన్ ఎకానమీ గావాలంటే, ఇండియన్ ఎకానమీ మొత్తం కంటెంట్ ఉంటది. మొత్తం 100% ఓన్లీ అదేమో ఇది బుక్కు. మనకది గాకుండా 3 ఇన్ 1 ఉంటది. 3 ఇన్ 1లో ఏందంటే, మన గ్రూప్స్‌కి, గ్రూప్ 2కి, గ్రూప్ 2 అండ్ 3కి ఉండే సిలబస్ ప్రకారము మనకు 150 మార్క్స్ 150 క్వెషన్స్ కలిగిన ఒక పేపర్ ఉంటదిగా. ఆ పేపర్‌కి తగ్గట్టు డిజైన్ జేషిర్రు. ఇది 3 ఇన్ 1 ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ చేంజెస్ ఉంటది. ఉబ్బురం ఎస్.ఆర్ రాసిర్రు. బానే ఉంది ఇది. ఇండియన్ ఎకానమీ ఉబ్బురం ఎస్.ఆర్. ఈ బుక్ బావుంటది. ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఈజీగా అర్థం ఎవ్వరైనా ఫస్ట్ టైమ్ ఈ బుక్‌లో స్పెషాలిటీ ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అయినా గానీ ఈజీ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఎవ్వరన్నా అర్థం జేసుకోవచ్చు. మంచిగా అనిపించింది నాకు. ఇందులో నుంచి నోట్స్ చేసేసుకున్నా నేను. తర్వాత తెలంగాణ, తెలంగాణ సబ్జెక్ట్స్‌కొస్తే మన టీఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్‌వి చూసినాం. మనం ఏమేమి చూసినాం ఇప్పుడంటే, ఇండియన్‌వి ఇండియన్ జాగ్రఫీ చూసినాము. తర్వాత పాలిటీ చూసినాము. తర్వాత హిస్టరీ చూసినాము. ఎకానమీ చూసినాము. ఇప్పుడు గమనిస్తే తెలంగాణ సబ్జెక్ట్స్ ఏమేంటంటే జాగ్రఫీ, టీఎస్ జాగ్రఫీ. టీఎస్ జాగ్రఫీలో ఇందాక మనం ఇండియన్ జాగ్రఫీ 3 ఇన్ 1 బుక్ ఉంటది. 3 ఇన్ 1 అందులోనే ఇది గూడా ఉంటది. లేదంటే సెపరేట్ గూడా ఉంటది. సేమ్ విన్నర్స్ పబ్లికేషన్. ప్రసన్న హరికృష్ణ, తర్వాత అనిల్ పాలెపు అని ఉంటది. విన్నర్స్ పబ్లికేషన్. మంచిగనే ఉంటది. తర్వాత గమనిస్తే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ టీఎస్ మూవ్‌మెంట్ ఉంటది. అదే విధంగా టీఎస్ హిస్టరీ ఉంటది. కల్చర్ ఉంటది. ఇవన్నీ కలిపి సింగిల్ బుక్కు. బానే ఉంటదిది. నవీన్, నవీన్ రెడ్డి పైల్లా అనేటాయన రాస్తాడు. మంచిగానే ఉంటది. షార్ట్‌గా, చిన్నగా మంచి హైలైటర్స్ యూజ్ జేషిండు. మళ్ళా బోల్డ్‌గా గూడా జేషిండు. బావుంటది అందరికి. ఫస్ట్ టైమ్ అందరికి చదివేటోళ్ళకి రివిజన్ గూడా పనిచేస్తది. ఇంకా ఇన్‌కేస్ ఇంకా డెప్త్‌గా కావాలి కంటెంట్, ఇంకా బాగా లోతుగా ఎక్కువ మార్క్స్ కోసం రావాలంటే, మనకు తెలుగు అకాడమీ బుక్ ఉంటది. ఇంకా టీఎస్ హిస్టరీకి తెలుగు అకాడమీ టీఎస్ హిస్టరీకి 'రఘుదీపక' బుక్ గూడా బానే ఉంది చూసినా. ఇవి ఇంకా తర్వాత మీకు కావాలంటే ఇంకా ఇవి తీసుకోవచ్చు. ఇది అయిపోయినాక. తర్వాత మనము ఇండియన్ జూసినాము. ఇండియన్ సబ్జెక్ట్‌లో జాగ్రఫీ జూసినాం, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ జూసినాము. మళ్ళా తెలంగాణలో జాగ్రఫీ, ఎకనామీ తర్వాత మనకు హిస్టరీ గాని, మూవ్‌మెంట్ గాని ఇవి జూసినాము. ఇప్పుడు మిగిలిపోయిన సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో నుంచి క్వెషన్స్ గూడా కొంచెం ఎక్కువనే వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ బావుంది. మీరు ఇంకేమైనా తీసుకోవచ్చు గానీ ఇదైనా మంచిగుంది కంటెంట్.
మన లేటెస్ట్ థీమ్స్ ఏందని అర్థం చేసుకోవాలి. మనం అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా నేను సైన్స్ టెక్నాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తా. జనరల్ సైన్స్ ప్రతిదీ మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. కానీ ఎక్కువ బయాలజీ ఎక్కువ మోర్ ఇంపార్టెంట్. ఇందులో కూడా ఏమేం చదవాలి టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఈ బుక్ బాగుంటది. లేని వాళ్ళు తీసుకొని చదవండి. తర్వాత మనకి ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌కి సేమ్ విన్నర్స్ వాళ్ళది బాగుంటది కంటెంట్. చూసుకోవచ్చు. ప్రీవియస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ బుక్ రీడ్ చేస్తే బాగుంటది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో ఇదొక టాపిక్స్ ఉంటాయి ఇందులో. సైక్లోన్స్, తర్వాత మన సునామీ, ఎర్త్‌క్వేక్స్, తర్వాత అన్నీ అంటే మన డిజాస్టర్ ఎన్నెన్ని విధాలు అవ్వచ్చో ఆ ప్రాబబిలిటీ పైన టాపిక్స్ ఉంటాయి. వాటికి ఇందులో ఏముంటది, ఎలాంటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ప్రికాషన్స్ ఆర్ మెజర్స్ ఏం తీసుకోవాలి, గవర్నమెంట్ దీని మినిస్ట్రీ ఏముంది, గవర్నమెంట్ ఏమేమి గైడ్ లైన్ తీసుకొచ్చింది అనే చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఇందులో బేసిక్ కంటెంట్ ఇందులో బుక్ లో కవర్ అవుతుంది. ఇంకా లేనివి మళ్ళీ ఇంకొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నిన్న మొన్న ఆల్రెడీ ఏపీలో ఒక సునామీ వస్తుంది కదా, మొంతనేమో అలాంటిది లేటెస్ట్వి లింక్ చేసుకొని చదువుకోవాలి. దీని విపత్తుల నిర్వహణ ఈయన భవానీ శంకర్ కొడెల్ల సంథింగ్ అదే ఉంది. కొడెల భవానీ శంకర్ ఆథర్ పేరు. ఇది చూసి తీసుకోండి, బాగుంటది. ఇదండి, ఇది మొత్తం ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ వైజ్ గా. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ప్లస్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ కి అయితే షెయిన్ ఇండియా మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది. అయితే ఇందులో ప్రతి పేజ్ అని చదవకుండా ఇందులో మెయిన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ టాపిక్స్ ఏదో హైలైట్ చేయాలి. మంత్లీ ఒక మ్యాగజైన్ వస్తుంది, ఒక 70 టాపిక్స్ అట్లా ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఏందనేది రీడ్ చేసుకొని నోట్ చేసుకొని ఒక 1 to 2 పేపర్స్ లోకి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయిపోయినట్లయితే. నేనైతే మనకు ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్లో ఏం చేశానంటే దీని సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని దీని పీడిఎఫ్ని ఎడిట్ చేసుకునేది. మెయిన్ అండర్లైన్ చేసి 1 వీక్ ఒకసారి 1 మంత్ ఒకసారి చదివేది. ఈజీగా తొందర అయిపోతుంది. ఇది బాగానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా. తర్వాత మిగిలిపోయిన ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్కైనా వచ్చేది ఏంటంటే రీజనింగ్ ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతిదీ ఆ లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఎట్లా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఇందులో టూ మచ్ ఏముండదు. మ్యాథమెటిక్స్ అంటే ఇందులో అర్థమెటిక్ అవన్నీ వస్తాయి. దీనికి కాన్సెప్ట్స్ ఉంటాయి. దీనికి కూడా తెలియకపోతే ఆన్లైన్ క్లాస్ అని ఏదన్నా కోచింగ్ తీసుకోవాలి. దీనికి ఒకసారి కాన్సెప్ట్స్ ఎన్ని ఉంటాయి, మోడల్స్ ఏదన్నా పర్సంటేజ్ టాపిక్ ఉందనుకో, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఏదైనా ఒక టాపిక్ ఉన్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇందులో ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతే. బుక్ ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్లో కూడా లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మోడల్స్ ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ బుక్స్ మనం డిస్కస్ చేసిన లిస్ట్ ఆఫ్ బుక్స్ రిక్వైర్డ్ ఫర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. కనుక అందరూ ఈ బుక్స్ నేను చెప్పినవి ఏంటంటే మ్యాక్సిమం మంచి కంటెంట్, రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. రిలేటెడ్ టువర్డ్స్ ఎగ్జామ్ కంటెంట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఇది కాకుండా ఇంకా బుక్స్ మంచి ఉంటే కొనుక్కోవచ్చు. ఏం చేయలేకపోతే ఇది తీసుకున్నా బాగుంటుంది. టెక్స్ట్ బుక్ చదవాలి. ఫస్ట్ అప్రోచ్ ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ కంటే ముందు ఇంకా వీలైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రీ బుక్లెట్స్ ఉంటాయి, అది చదవాలి. చదివి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ రీడ్ ఇవ్వాలి. ఫస్ట్ రీడ్ ఇచ్చేసి నెక్స్ట్ సెకండ్ రీడ్కి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ చూడాలి. చూసి సెకండ్ రీడ్ చేసి అండర్లైన్ చేయాలి. టాపిక్స్ చిన్న చిన్న పదాలు అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ టైం నోట్స్ రాసుకోవాలి.
మళ్ళా మనకు మోడల్ క్వెషన్ పేపర్స్, మోడల్ క్వెషన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ జేయాలి. చేస్తే నీకు ఇంకా కొన్ని కొత్త టాపిక్స్ తెలిసి అవన్నీ నోట్స్‌లోకి యాడ్ జేసుకోవాలి. ఆ మిగిలిపోయినయి ఏవన్నా చదవనివి ఉంటాయి. ఫస్ట్ టైమే బుక్ మొత్తం కంప్లీట్ జేయలేము. ఫస్ట్ టైమ్ డోంట్ ట్రై టు కంప్లీట్ టోటల్ టెక్స్ట్ బుక్. ఓకేనండి. మొత్తం బుక్‌ని కంప్లీట్ జేయాలని అనుకోవద్దు. కనుక నేను జెప్పినవి పాటిస్తూ ఇవన్నీ చూసుకోగలిగితే బుక్స్ కొనుక్కొని మీకు ఈజీగా ప్రాబబిలిటీ గెట్టింగ్ ది జాబ్ అనేది కొంచెం ఈజీ అయిపోతది. హోప్ యూ ట్రై అండ్ యూ టేక్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ వాట్ ఆర్ ద స్టెప్స్ I explained. Thank you for the watching the video.